న్యూ సంక్రాంతి శుభాకాంక్షలతో మీరు ఎంతగానో అభిమానించే మీ ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్ వారి బంపర్ ఆఫర్. రూపాయికి కేవలం ₹1 చికెన్ దమ్ బిర్యానీ, రూపాయికి చికెన్ కర్రీ, రూపాయికి 10 పుల్కా, రూపాయికి లుంగి మామ ఫలూదా. ఈ ఆఫర్స్ ప్రతి ₹1000 బిల్లుపై ఇవ్వబడును. అవును, మీరు వింటున్నది నిజమే. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. అనుభవజ్ఞులైన వంట మాస్టర్లచే మీకు నచ్చే, మీరు మెచ్చే పసందైన రుచికరమైన వంటకాలతో మీకు స్వాగతం పలుకుతుంది ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్. విజయండి ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్, రవిప్రియ మాల్ ఎదురు, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 8861999009, 8864999009. ప్రకాశం జిల్లాలో మినీ గోకులాల నిర్మాణం వేగవంతం చేశామని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్తో కలిసి మద్దిపాడులో మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. 1131 గోకులం షెడ్లు మంజూరవగా వాటిలో 1070 షెడ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని మంత్రి డాక్టర్ స్వామి చెప్పారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. గతంలో కూడా తమ ప్రభుత్వ హయాంలోనే మినీ గోకులాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అయితే వాటికి బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం పశు పోషకులను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. వాటిని పరిశీలించి బిల్లులు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పీడీకి ఆదేశాలు ఇచ్చారు. మినీ గోకులాలు ఏర్పాటు చేసిన వారికి ప్రభుత్వం 90% రాయితీ ఇస్తుందని చెప్పారు. అనంతరం మద్దిపాడులో పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన సీసీ రహదారులను పరిశీలించారు. మల్లవరం జలాశయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించిన విశ్రాంతిశాలను శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ జేడీ బేబీరాణి, డ్వామా పీడీ జోసెఫ్, డిపిఓ వెంకటనాయుడు, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి లక్ష్మణనాయక్, ఉపాధి హామీ ఏపీడీ వెంకటస్వామి, తహసీల్దార్ సుజన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ జయంత్ బాబు, అటకా స్వాములు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎప్పుడు కూడా పల్లె ప్రాంతాల్లో గ్రామీణులు, దాంతోపాటు రైతులు, వారితో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కావచ్చు, సంతోషంగా ఉండాలి, రైతు ఆనందంగా ఉండాలి అనే లెక్కలో మునిగిపోతా ఉన్నాం. 2018లోనే ఆ రోజు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పశువులకి, అదేవిధంగా మేకలు, గొర్రెల కోసం నరేగాలో షెడ్ల నిర్మాణానికి మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నాంది పలికిన తర్వాత కొంతమంది నిర్మాణాలు సగంలో పెట్టుకున్నారు, కొన్ని పూర్తి చేసే పరిస్థితులు వచ్చినాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాటన్నిటికీ కూడా బిల్స్ ఆగిపోయినాయి. అదే విషయం ఈరోజు కూడా కొంతమంది అదృష్టం చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే 4 నెలల కాలంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి మినీ గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది 1,30,000 దగ్గర నుంచి అదేవిధంగా 2,30,000 వరకు 3 కేటగిరీలో 6 పశువులు ఉండేంత వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొర్రెల్లో కూడా 3 కేటగిరీల్లో మనం మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్రాంతి అంటే పశువుల పండగ. పంటలు వచ్చే పాత రోజుల్లో పశువులు అలంకరణ చేసుకొని చేసిన కనుమ పండుగ చేసిన పరిస్థితి కాబట్టి ఈ గోకులాలని సంక్రాంతి పండుగలో ప్రారంభించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. మనం పూర్తయినటువంటి గోకులాలని ప్రారంభించుకోవడం జరిగింది.
ఈరోజు మన జిల్లాలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మనం మద్యపాడు గ్రామంలో నిర్వహిస్తాను. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు డోర్నాల ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపురంలో పాల్గొంటున్నారు. దీని అంతిమ ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం రైతుల పట్ల అదేవిధంగా అనుబంధ విభాగాలైనటువంటి పశువులు, గొర్రెలు వీటి యొక్క వాటి కోసం మేము ఉన్నాము, సౌకర్యాలు కల్పించడం కోసం తెలియజెప్పడం కోసం ముందుకు వస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మనం ఇచ్చినటువంటిది 22,390 షెడ్లను మనం మంజూరు చేస్తే అందులో ఇప్పుడు దాదాపుగా 10,000 వరకు పూర్తయడం జరిగింది. దీనికోసం మనం ఇచ్చినటువంటిది 430 కోట్ల రూపాయలకు మనం అనుమతులు ఇస్తే ఇప్పటి వరకు కూడా పూర్తి చేసింది చూస్తే 223 కోట్ల రూపాయలకి పూర్తి చేసుకోవడం జరిగింది. మన ఒక ప్రకాశం జిల్లాలోనే మనం 22 కోట్లకు అనుమతులు ఇస్తే ఇప్పటికీ పూర్తి చేసి ఓపెనింగ్ స్టేజ్లో ఉన్నటువంటి లెక్క తీసుకున్నట్టయితే మనం సుమారుగా 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో మనం ఖర్చు చేయడం అనేది ఒక చరిత్ర. 2 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్ద గ్రామ సభలు 12,600 గ్రామ సభలు తీసుకున్నాం. ఈ గ్రామ సభల్లో కావాల్సిన అనుమతులు తీసుకున్నాం. ఊరికి కావాల్సిన రోడ్లు, కాలువలు, అదేవిధంగా కుంటలు, దాంతోపాటు చెక్ డ్యామ్స్, ఈ పశువుల కష్టాలన్నింటి కూడా అనుమతులు తీసుకున్నాం. మనం ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన మనం చేయడం జరిగింది. మనం తీసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పూర్తయి 475 పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 2-3 రోజుల్లో ఇంకొన్ని పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 1-2 ఎక్కడ మ్యాక్స్ అయినా కానీ కొత్త శాంక్షన్ కూడా ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాల్లో కూడా సైడ్ కాలువలు కడతా ఉన్నాం. అదేవిధంగా పొలాలకు పోయేటువంటి రోడ్లు మనం బాగు చేసుకుంటా ఉన్నాం. పశువులు, మేకల కోసం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం. దీంతోపాటు రేపు మళ్ళీ కూడాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, కాపు, రెడ్డి ఇట్లాంటి కార్పొరేషన్ ద్వారా కూడా లోన్లు మంజూరు చేయబోతున్నాం. ముఖ్యంగా పశువుల్లో కూడా మినీ డైరీలు 5 యూనిట్ల 2+2+1 కింద వెటర్నరీ డిపార్ట్మెంట్ని మిగిలిన డిపార్ట్మెంట్లతో కలుపుకొని అవి ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఎస్సీ రైతులకు కూడా ట్రాక్టర్లు, మిగిలినటువంటి యంత్ర పరికరాలు కూడా 60% సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అంటే ఇంత మొత్తం వ్యయంలో రైతు సంక్షేమాని కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున రేపు, ఎల్లుండి 10, 11, 12 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ మినీ గోకులాల్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన కూడా చేశారు. పశువులకి హాస్టల్స్ కూడా ఆ రోజు ప్రతిపాదన చేశాం 18, 19లో. అటువంటి ఆలోచనలో మళ్ళీ కూడా మనం రేపు కొనసాగించాలి. అంటే చాలామంది పశువులకి వసతి లేని ఇబ్బందులు ఉండేది. వారి పశువులన్నింటినీ ఒక చోట పెట్టి హాస్టల్ లాగా నిర్వహణ చేసే పరిస్థితి కూడా గతంలో మన ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేశారు. ఇవన్నిటికీ కూడా తిరిగి రైతు సంక్షేమం మనం ముందుకెళ్తున్నాం. పశువుల కోసం ఇంతకుముందు మనం సైలేజ్ గడ్డిని ఇచ్చాం. ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. తిరిగి వాటిని అన్నింటి ఇచ్చేటానికి మన ప్రభుత్వం అంకురార్పణ చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. రైతు పట్ల, రైతు కూలీల పట్ల, పశు పోషకుల పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వారికి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్తున్నాం. ప్రాథమిక రంగాల్లో ఒకటైనటువంటి వ్యవసాయం, దాని అనుబంధ రంగమైనటువంటి ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా మనం ముందుకెళ్తే మన యొక్క ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో పేదరికం లేని సమాజంలో మనం మరింత ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతు 6 పశువులతో ఉన్నారు. ఇదే దానికి ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ద్వారా మనం 5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తున్నాం. దానిలో 3 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాటి ద్వారా కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందాలి. ఏదైతే ఎంపవర్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలనేది చిన్న కుటీర పరిశ్రమ నుంచి పెదగాలని కూడా ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం, ఇంత పెద్ద మొత్తంలో రోడ్లు ఇవ్వటం మనం చాలా సంతోషంగా. మన జిల్లాలో అయితే సుమారు 185 కోట్ల వరకు సీసీ రోడ్లకి, గోకులాలకి, గ్రావెల్ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో పొలాలు పోయే డొంకలు పూర్తిగా భ్రష్టు పట్టాయి. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో పొలాలు పోయే డొంకలు కావాలని చెప్పేసి నేను 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కానీ ఈరోజు ఈ డిమాండ్ ప్రతి గ్రామంలో ఉంది. అంటే ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలుసుకుంటూ రేపు వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో
ఈ డొంక రోడ్లకు కూడా నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం.